మిత్రులందరికీ మీ అనేక ఛానల్ సమర్పిస్తున్న స్ఫూర్తిదాతల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈనాటి స్ఫూర్తిదాతల కార్యక్రమంలో మనం అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్కాటిష్ శాస్త్రజ్ఞుడు, టెలిఫోన్ ఆవిష్కర్త మరియు ఇంజనీర్ అయిన అలెగ్జాండర్ గ్రాహం బెల్ గురించి కొద్దిగా చెప్పుకుందాం. అలెగ్జాండర్ గ్రాహం బెల్ మార్చి 3, 1847లో స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో జన్మించాడు. తండ్రి అలెగ్జాండర్ మెల్విల్ బెల్, తల్లి ఎలిజా గ్రేస్ బెల్. తండ్రి ప్రొఫెసర్గా పనిచేసేవాడు. బాల్యమంతా బ్రిటిష్ పౌరుడిగానే గడిపాడు. గ్రాహం బెల్ బాల్యంలో మృదు స్వభావం కలిగి ఉండేవాడు. కళ, కవిత్వం, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉండేవాడు. పియానో వాద్యంలో ప్రావీణ్యత సంపాదించాడు. వినికిడి లోపం కలవారితో పనిచేయడం వల్ల ధ్వనిశాస్త్రంపైన ఆసక్తి ఉండేది. ఈయన తండ్రి, తాతలు కూడా ధ్వనిశాస్త్రంపైన అధ్యయనం చేసేవారు. బదిరుల ఉపాధ్యాయుడిగా అమెరికా బోస్టన్లో చెవిటి ముగావి శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. చెవిటి మగవారికి మాట్లాడడం శిక్షణ ఇవ్వాలని ఎంతో కృషి చేసేవాడు. వినికిడి లోపం ఉన్న తల్లి కోసం ఎలక్ట్రానిక్ స్పీచ్ అనే ఆలోచన రూపొందించాడు. లాగు తేకు చుట్టబడిన ఒక శాశ్వత అయస్కాంతం దగ్గర పలచని ఇనుపరేఖను కంపింపజేస్తే ఆ కంపనాల తీవ్రతకు అనుగుణంగా తీగలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతున్నట్లు బెల్ కనుగొన్నాడు. బెల్ సంభాషణలు మరియు శబ్దాలను కాంతి కిరణాల ద్వారా ప్రసారం చేసే వైర్లెస్ టెలిఫోన్ కనుగొన్నాడు. వైర్లెస్ టెలిఫోన్ మరియు మెటల్ డిటెక్టర్ను కనుగొన్నాడు బెల్. తన టెలిఫోన్ పేటెంట్పై 600 పైగా వ్యాజ్యాలను ఎదుర్కొన్నాడు బెల్. 1876లో తన 29 సంవత్సరాల వయసులో గ్రాహం బెల్ టెలిఫోన్ కనుగొన్నాడు. 1876లో మొదటి ఆచరణాత్మక టెలిఫోన్కు మొదటి యుఎస్ పేటెంట్ లభించింది. ఈ పేటెంట్ అమెరికాలోని శాస్త్రరంగంలో మొట్టమొదటిది. అదే సంవత్సరం వేసవిలో ఫిలడెల్ఫియా ఎగ్జిబిషన్లో తన టెలిఫోన్ ప్రదర్శించాడు గ్రాహం బెల్. తర్వాత తన భాగస్వామి థామస్ వాట్సన్కు మొదటిసారిగా టెలిఫోన్ కాల్ చేశాడు. లో అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ కంపెనీ స్థాపించాడు. తన విస్తృత శ్రేణి మేధాశక్తితో గ్రాహం బెల్ టెలిఫోన్, టెలిగ్రాఫ్, ఫోటోఫోన్ మొదలైన ఎన్నో ఆవిష్కరణలు వెలువరించాడు. బెల్ యొక్క అత్యంత ప్రసిద్ధి చెందిన ఆవిష్కరణ తర్వాత వ్యాక్యూమ్ జాకెట్ అనేది గొప్ప ప్రసిద్ధి పొందిన పరికరం. ఇదే ఐరన్ లంగగా ప్రసిద్ధి పొందింది. 1940లో చివరి భాగంలో చెలరేగిన పోలియో మహమ్మారి సమయంలో పోలియో బాధితుల జీవితాలను పొడిగించిన గొప్ప విశేషమైన అద్భుతమైన పరికరం వ్యాక్యూమ్ జాకెట్ అనేది. ఎందరో జీవితాలను కాపాడింది ఈ వ్యాక్యూమ్ జాకెట్. 1881లో గ్రాహం బెల్ మెటల్ డిటెక్టర్ని ఆవిష్కరించాడు. అమెరికా అధ్యక్షుడు జేమ్స్ గారీఫీల్డ్ను తాకిన బుల్లెట్ను కనుగొనడానికి ఈ మెటల్ డిటెక్టర్ను కనుగొన్నాడు గ్రాహం బెల్. సివిల్ వార్ సమయంలో బుల్లెట్లకు గురైన అనేక శరీరాల నుంచి బుల్లెట్లను ఈ విధంగా తొలగించగలిగాడు. 1888లో గ్రాహం బెల్ నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీని స్థాపించాడు. 100 సంవత్సరాల క్రితం అలెగ్జాండర్ గ్రాహం బెల్, చార్లెస్ సమ్నర్ టైంటర్ చైచెస్టర్ 1886లో గ్రాఫోఫోన్ కనుగొన్నారు. గ్రాఫ్ అంటే మార్క్ లేదా రికార్డ్ అని అర్థం ఉంది కనుక ఫోన్ అంటే ధ్వని అని అర్థం కాబట్టి వారు తమ ఆవిష్కరణకు గ్రాఫోఫోన్ అని పేరు పెట్టారు. ఆప్టికల్ టెలికమ్యూనికేషన్, హైడ్రోఫాయిడ్స్, ఏరోనాటిక్స్ రంగాల్లో కూడా అనేక ఆవిష్కరణలు వెలువరించాడు గ్రాహం బెల్.
బెల్ రూపొందించిన స్పీడ్ బోట్ గంటకు 70 మైళ్ళు మించిన వేగాన్ని చేరి ఒక దశాబ్దానికి పైగా ప్రపంచ రికార్డులు సృష్టించింది. డెసిబెల్ అనేది శబ్దం యొక్క పరిమాణాన్ని కొలవటానికి సాధారణంగా ఉపయోగించే మెట్రిక్. దీనికి డెసిబెల్స్ అని శబ్దశాస్త్రానికి ఆయన చేసిన కృషికి గౌరవంగా అతని పేరు పెట్టారు, డెసిబెల్స్ అని. సైన్స్, కమ్యూనికేషన్స్, విద్యకు సంబంధించిన అనేక అంశాలపై ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు రచించాడు గ్రాహం బెల్. మరొక ప్రసిద్ధ ఆవిష్కర్త థామస్ ఎడిసన్కు సన్నిహిత మిత్రుడు గ్రాహం బెల్. బెల్ కుక్కలను ప్రేమించేవాడు. ప్రియమైన పెంపుడు జంతువులు కలిగి ఉండేవాడు. రౌ అనే స్కాటిష్ టెర్రియర్ బెల్కి ప్రియమైన కుక్క. అతని సాహసయాత్రలన్నింటిలోనూ రౌ కూడా ఉండేది. టెలిఫోన్ ఆవిష్కరణకు గాను 1880లో గ్రాహం బెల్కి ఫ్రెంచ్ ప్రభుత్వం వోల్టా పురస్కారంతో గౌరవించింది. దీని విలువ సుమారు 50,000 ఫ్రాంకులు, $10,000. టెలిఫోన్ ఆవిష్కరణకు ప్రసిద్ధుడైనప్పటికీ సైన్స్, టెక్నాలజీ రంగాల్లోని అనేక రంగాల్లో ఆయన చేసిన విశేషమైన కృషి గొప్పది. మెటల్ డిటెక్టర్ నుండి స్పీడ్ బోట్ వరకు, రూపకల్పన వరకు గ్రాహం బెల్ చేసిన నిజమైన పునరుజ్జీవనోద్యమ స్ఫూర్తిదాత గ్రాహం బెల్. చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయిన మహా వ్యక్తి గ్రాహం బెల్ 1922 ఆగస్టు 2న కెనడాలో మరణించాడు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శాస్త్రవేత్తలు మైనీయుల జీవిత చరిత్రల్లో వారి విశేషాలతో పాటు మనం వారు సమాజానికి చేసిన సేవలు, వారి ఆవిష్కరణలు, వారి భావితరాలకు ఇచ్చిన స్ఫూర్తి గురించి చెప్పుకుంటున్నాం స్ఫూర్తిదాతల కార్యక్రమంలో. ఈ క్రమంలో నేడు మనం టెలిఫోన్ ఆవిష్కర్త, అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్కాటిష్ శాస్త్రజ్ఞుడు, ఇంజనీర్ అలెగ్జాండర్ గ్రాహం బెల్ గారి గురించి చెప్పుకున్నాం. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ప్రోత్సహించండి. సెలవు, నమస్కారం.